కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉండిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా పేర్కొన్నారు. వైఎస్ఆర్ టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కడపలో ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ మేయర్ సురేష్ బాబు పాక సురేష్ తో కలిసి పార్టీ జెండాతో పాటు వైఎస్ఆర్ టీయూసీ జెండాను వేశారు. అనంతరం మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన వైఎస్ఆర్ టీయూసీ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్మికులకు ఎప్పుడు అండగా ఉన్న ఏకైక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఆనాటి పాలకులు పెడచెవిన వేసుకోకుండా పొమ్మనకుండా పొగబెట్టి బయటికి పంపించడం జరిగింది. మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. మరి అనేక ఉద్యమాలు చేయడం జరిగింది, అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడినా, కార్మికులు ఇబ్బంది పడినా కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన ఉండి మరి పోరాటాలు చేయడం జరిగింది. మరి ఆనాడు కేవలం ఇద్దరితో ప్రారంభమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి 2014లో 67 మంది శాసనసభ్యులతో ప్రతిపక్ష హోదాను కైవసం చేసుకోవడం జరిగింది. మరొక్కసారి వైఎస్ఆర్ టీయూసీ ఆవిర్భావ దినోత్సవ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.